సెక్సీ సైరన్ సత్య. బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసే యాక్టర్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే నాకైతే అది సత్య అని అనిపిస్తారు. సెక్సీ సైరన్ సత్య. లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు, సునీల్ గారు, అలీ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది మన ముందు జనరేషన్ కమెడియన్స్ది. వాళ్ళు మనకి కొన్ని వందల కొద్దీ గొప్ప సినిమాలు ఇచ్చారు, బాగా నవ్వించే సినిమాలు ఇచ్చారు, అండ్ కొన్ని వేల కొద్దీ మీమ్ టెంప్లెట్స్ ఇచ్చారు. వాటిని ఇప్పటికీ మనం వాడుతూ ఉన్నాం. ముందు నేను వెనక మీరు, ముందు నేను వెనక మీరు. కొన్ని వందల సార్లు ఆ సినిమాని చూసినా మళ్ళీ బోర్ కొట్టకుండా ఉండే సినిమాలు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం, వాళ్ళ సీన్స్ని చూసుకుంటూ నవ్వుకుంటూ పెరిగాం. సో ఇప్పుడు మన డౌట్ ఏంటంటే, అంత మంచి గొప్ప యాక్టర్స్ని వాళ్ళ ప్లేసెస్ని రీప్లేస్ చేసే ఇప్పుడు జనరేషన్లో ఉన్న యాక్టర్స్ ఎవరు అండ్ కమెడియన్స్ ఎవరు? ఎందుకంటే వాళ్ళ జనరేషన్ కమెడియన్స్ అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళ ప్లేసెస్ని రీప్లేస్ చేసే కమెడియన్స్ ఇప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఒకరి గురించే ఈ మన వీడియో. ఆయనే సత్య. కలర్ అంటే కొంచెం తక్కువగానే టాలెంట్ ఎక్కువగా. సత్య గారు ఉన్న సినిమాలు చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. అంత బాగుంటాయి ఆయన చేసే మ్యానరిజమ్స్ కానీ, ఆయన వచ్చే జోక్స్ కానీ, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. సో బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసే యాక్టర్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే నాకైతే అది సత్య అని అనిపిస్తారు. కోర్స్ మిగిలిన కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు, బట్ నాకు అయితే ఆయన్ని రీప్లేస్ చేసే మనిషి సత్య ఒక్కడే అనిపిస్తాడు. బట్ సత్య గారికి కావాల్సినంత రికగ్నిషన్ ఇప్పటికీ రాలేదు అనిపిస్తుంది. బట్ మొన్న వచ్చిన మత్తు వదలరా 2 మూవీతో ఆయన్ని చాలా మంది గుర్తించారు, చాలా రికగ్నిషన్ వచ్చింది ఆయనకి. అసలు ఏ యాక్టర్ అండి, అసలు సినిమాల్లోనే కాకుండా బయట జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, ప్రమోషనల్ కంటెంట్లో కానీ ఆయన వేసే ప్రతి జోకు వెళ్తుంది, ఆయన చేసే మ్యానరిజమ్స్ అన్నీ వెళ్తాయి. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉంటారు అలా చూడగానే నవ్వేసే అంత మనిషి చాలా తక్కువ మంది ఉంటారు. మొన్న ఒక సక్సెస్ మీట్ జరిగింది మత్తు వదలరా 2 గురించి. అక్కడ సత్య గారు ఒక మీమ్ని రీక్రియేట్ చేశారు. అదేంటంటే, సత్య గారు వెళ్ళిపోతున్నారా? అసలు ఎంతమంది ఉంటారు చెప్పండి అలాంటి యాక్టర్స్? యాక్చువల్లీ సత్య గారిది అమలాపురం అంట భయ్య. స్టార్టింగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు యాక్టర్ నితిన్ గారు అండ్ హర్షవర్ధన్ రైటర్ గారు ఆయనకి ఒక వే చూపించి కమెడియన్గా చెయ్యి, యాక్టర్గా చెయ్యి అని ఒక హోప్ ఇచ్చారంట. అప్పటి నుంచి ఆయన సునీల్ గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని చాలామంది కమెడియన్స్ మేనరిజమ్స్ని ట్రై చేసి ఇలా కమెడియన్గా ఎదిగారంట. ఆయన దొంగతనం కాదు, ఆయన చేసిన సినిమాల్లో ఈయన సినిమాలో ఉన్నాడ్రా అని బాగా గుర్తుండిపోయే రోల్స్ కొన్ని ఉన్నాయి భయ్య. ఫస్ట్ చలో, అండ్ దాని తర్వాత గద్దలకొండ గణేష్లో ఒక సీన్ ఉంటుంది. డైరెక్టర్ సత్యకి సెకండ్ హీరో ఛాన్స్ ఇస్తాను అని చెప్తాడు భయ్య. అప్పుడు సత్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఇప్పటికీ నవ్వు ఆగదు నాకు. చాలా ఫన్నీ ఉంటుంది ఆ సీన్. అండ్ ఒక చాలా అండర్ రేటెడ్ సినిమా ఉంటుంది భయ్య, నిన్నిలా అని. నిత్య మీనన్, సత్య వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆ సినిమాలో. ఆ సినిమాలో సత్య గారి క్యారెక్టర్ చాలా ఫన్నీ ఉంటుంది. ఈ మధ్య ఈ మీమ్ని కూడా మీరు బాగా చూస్తుంటారు. రంగబలి మూవీలో కూడా సత్యది మంచి ఫన్నీ క్యారెక్టర్. మన అతులేగా మన అతులే. అండ్ ఈ మధ్య వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా బాగుంటుంది ఆయన రోల్. మిస్టర్ బచ్చన్ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్స్ ఏంటి అంటే, హరీష్ శంకర్ సత్య గారిని సరిగ్గా వాడుకోలేదు భయ్య. సత్య గారు హీరోగా కూడా ఒక సినిమా చేశారు భయ్య. లాక్డౌన్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది, రిలేషన్స్ ఫన్నీగా ఉంటుంది ఆ సినిమా పేరు వివాహ భోజనంబు. ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మంచి ఫన్నీ సినిమా అది. నాకు తెలిసి సత్య గారిని పర్ఫెక్ట్గా వాడుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రాణా భయ్య. మత్తు వదలరా 1 అండ్ హ్యాపీ బర్త్డే, మొన్న వచ్చిన మత్తు వదలరా 2, ఈ సినిమాలు అన్నింటిలో హీరో కన్నా కమెడియన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సత్య గారే సినిమా నడిపిస్తారు ఆల్మోస్ట్. అండ్ మత్తు వదలరా 2 అయితే అందరికన్నా ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది సత్యకే, అప్లాజ్ వచ్చింది కూడా ఆయనకే. ఆయనే సినిమాని నడిపించారు అంటున్నారు, ఆయన కోసమే సినిమాకి వెళ్ళామంటున్నారు. డబ్బులేవరా? డబ్బులు ఎందుకు? ఆ డబ్బు నాకొద్దు, నాకు కావాలి. సంఖ నాకు వచ్చి నాకు తీస్తావా? సో ఇన్ని రోజులకి ఆయనకు రావాల్సినంత రికగ్నిషన్ వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో ఆయనకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ రావాలని కోరుకుందాం, ఇంకా ఎక్కువ సినిమాల్లో చూడాలని కోరుకుందాం. అండ్ బ్రహ్మానందం గారి ప్లేస్ని రీప్లేస్ చేసే యాక్టర్స్ లిస్ట్లో సత్య గారిని ఫస్ట్ ఉంచుదాం. అండ్ మిగిలిన యాక్టర్స్ ఎవరైనా ఉంటే దాని తర్వాత దీంట్లో యాడ్ చేసుకుందాం. అంతే భయ్య. I'll meet you with another video. Bye.